చేనేత చీరలకి ఎందుకంత విలువో తెలుసా? లాస్ట్ వీడియోలో డైయింగ్ నుంచి సాగు వరకు చూసాం కదా. ఈ వీడియోలో సాగు నుంచి చీర ఎలా రెడీ అవుతుందో చూద్దాం. సాగును చుట్టుకొని ఇలా ఎంట్లుగా చేసుకుంటారు. ఆ ఎంటిని ఇలా అచ్చుకి అతుకుతారు. 3500 నుంచి 4000 పోగులు అతికితే గానీ అచ్చు అనేది రెడీ అవ్వదు. అచ్చతికిన ఎంటిని మొలగట్టి పోగులు అతుక్కోకుండా ఇలా విడదీస్తారు. తరువాత మగ్గానికి ఎక్కించుకుంటారు. నెక్స్ట్ ప్రాసెస్లో అందమైన చీర బోర్డర్కి కావాల్సిన జరీని ఇలా ఆసు మీదకి ఎక్కించుకొని రెడీ చేసుకుంటారు. తరువాత చీరకి కావాల్సిన అడ్డ పోగుని ఇలా రాట్నం మీదకి ఎక్కించుకొని కండెలుగా ఎలుస్తారు. పైన కనిపిస్తున్న దాబీ సహాయంతో చీరకు కావాల్సిన డిజైన్ని సెట్ చేసుకుంటారు. మగ్గంపై కదిలేది దారం మాత్రమే కాదు, ఒక సాంప్రదాయం, ఒక జీవితం, ఒక కళ. ఇదే చేనేత గొప్పతనం. చీర అంచుల్లో కనిపించే చిన్న రంధ్రాలు లోపం కాదు, అవి అసలైన చేనేతకు గుర్తు. మగ్గం నుంచి వచ్చిన చీరని ఫోల్డింగ్ చేసి ప్రెస్సింగ్ చేసిన తర్వాత అందంగా రెడీ అయి మన షాపుకు వస్తుంది.